చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం లాల్ దర్వాజ్లోని రాజ్పాల్ నగర్లో. ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మండపంలో ఉన్నాము. ఒక్కసారి గణేష్ని చూడండి, చాలా పెద్ద గణేషు. తర్వాత కలర్ చూడండి, శివయ్య కలర్ ఉంది. శివుడు అదే కలర్లో కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇంకొకటి కాలభైరవ రూపంలో పెట్టారు ఈసారి. బ్యాక్ సైడ్ మనం డాగ్ను కూడా, అంటే కాలభైరవుని కూడా వెనకాల చూడొచ్చు. ఇంకొక స్పెషల్ ఉంది, అదేంటంటే గోల్డ్ గణేష. మొత్తం స్వామివారి దగ్గర చాలా గోల్డ్ ఉంది. నాకు తెలిసి స్వామివారి విగ్రహం రేటు కంటే కూడా ఆ గోల్డ్ రేటే ఎక్కువ. వాళ్ళు ఎలాగూ చెప్పరు, రివీల్ చేయరు. అడుగుదాం కానీ వాళ్ళు రివీల్ చేయరు. ముందే చెప్పేశారు గోల్డ్ దాని గురించి చెప్పొద్దని చెప్పి. ప్రతి సంవత్సరం ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తారు వీళ్ళు. 3-4 ఇయర్స్గా ఆ గోల్డ్ పెరిగి ఇప్పుడు ఈ రకంగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కడ తయారు చేయిస్తారో గోల్డ్, ఇంత లేట్గా కాదు, నెక్స్ట్ ఇయర్ 1-2 డేస్లోనే చేస్తే మీ అందరూ వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం ఈ ఒక్క రోజే ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా అంటే రేపు మధ్యాహ్నం వరకు పర్వాలేదు, చూడొచ్చు. అవకాశం ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి బంగారపు గణేష్ని. నిజానికి బంగారపు గణేష్ మనకి ముంబైలో చూసాము. చాలా 430 కోట్ల ఏమో బీమా కూడా చేయించారు వాళ్ళు, ఇన్సూరెన్స్ కూడా. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఈ గణేష్కి కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఆర్గనైజర్స్తో మాట్లాడదాం. ఏంటి మీ గోల్డ్ గణేష్ స్పెషల్స్ ఏంటి చెప్పండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అనేది మేము ఒక గోల్డ్ గణేష్ అనే కాన్సెప్ట్తో వెళ్ళినాము. లాస్ట్ 2023లో మేము అయ్యప్ప స్వామి అవతారంలో వినాయకుడిని పెట్టినాం. అయ్యప్ప స్వామి అవతారంలో అప్పుడు ఏం చేసామంటే మేము బంగారు పాదాలు, హస్తము, దంతాలు చేయించినండి 2023లో. 2024లో మేము కార్తికేయ స్వామి భగవంతుడు అవతారంలో కూర్చోబెట్టాము. అప్పుడు ఏంటంటే మనకి కిరీటం, చెవులు చేయించినండి. అదేవిధంగా 2025లో మేము కాలభైరవుని అవతారంలో కూర్చోబెట్టాం. అందుకే డాగ్ ఉంది. కాలభైరవుని అవతారంలో ఆయన వాహనుడు బ్లాక్ డాగ్, నల్ల కుక్క, ఆ అవతారంలో కూర్చోబెట్టినాం. వానరసేన యూత్ అసోసియేషన్, లాల్ దర్వాజా, రాజ్పాల్ నగర్, ఒక 50-60 మెంబర్స్ ఉంటాం. ఏ ఆభరణం చేయించారు ఈ ఇయర్ స్పెషల్లీ ఏ ఆభరణం అంటే లడ్డు మీద మనకు నార్మల్లీ సిల్వర్ వర్క్ అనేది పెడతారు నార్మల్ ఏ స్వీట్ షాప్లలో. మీ సార్ గోల్డ్ ఫాయిల్ అనేది పెట్టినాం. హస్తం, ఆశీర్వాదం హస్తం. ఫస్ట్ ఇయర్ హస్తం ఇంకా పాదాలు చేయించాము. సెకండ్ ఇయర్ కిరీటము, చెవులు చేయించాము. ఇయర్ అనేది లడ్డు మీద కొంచెం చూపించాం. వేలం వేసేసాము. అంటే లడ్డు సొంతం చేసుకున్న ఇంటికి వెళ్ళినాక మీరు ఎంతనన్నా తినేయండి, ప్రాబ్లం. తినేయచ్చు, ఇంకా మంచిదా దాంతో తింటేనే. ఈసారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాలభైరవన్ అవతారం. కాలభైరవన్ అవతారం చాలా మంది పిల్లలకి, కొంతమందికి ఆ భగవంతుడు అనేది తెలియదు. ఆ భగవంతుడు అనేది మేము ఈ అవతారంలో కూర్చోబెట్టి పిల్లలకు ఒక అవేర్నెస్, ఒక ఈ భగవంతుడు ఒక నెగిటివిటీని అనేది దూరం చేస్తాడు. మనకి ఏమన్నా నెగిటివిటీ ఉంటే ఈ భగవంతుడిని కొలుచుకుంటే, పూజలు చేసుకుంటే ఆ నెగిటివిటీ అనేది దూరం అవుతుంది. అదేవిధంగా ఈసారి మేము ఒక భగవంతుడు ఒక వాహనము బ్లాక్ డాగ్. రీసెంట్గా అయిన స్ట్రీట్ డాగ్స్లో రీసెంట్గా అయిన కేసెస్, స్ట్రీట్ డాగ్స్ మీద ఒక కేసు ఆ అవేర్నెస్ కోసం కూడా మేము ఒక బ్లాక్ డాగ్ ని కూడా మేము ఇదే కాన్సెప్ట్లో యాడ్ ఆన్ చేసి ఈ కాలభైరవుని పెడితే బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యి మేము కాలభైరవుని అవతారంలో స్కెచ్ చేయించి ముంబై నుంచి ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్ అని చెప్పి ఒక కళాకారుడు విగ్రహం అనేది తయారు చేసాం. ఒక 3 months పట్టింది అక్క విగ్రహం తయారు చేయడానికి. అన్ని చేస్తుంది విగ్రహానికి. ఇప్పుడు మేము చెప్తే మళ్ళీ ఆయనే శ్రీ గణేష్ ఆర్ట్స్ కళాకారుకి కొంచెం 2 లక్షల పైన అయింది. 2 లక్షల పైన అయింది అక్క. తప్పకుండా ఇంకొక మంచి అవేర్నెస్ కాన్సెప్ట్తో వస్తాము. 6 సెప్టెంబర్ మార్నింగ్ 10 o'clock రేపు ఈవినింగ్ వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము. ఇక్కడ ఖమ్మం నుంచి. ఓకే, గణేష్ ని చూడడానికి వచ్చాము. అయితే గోల్డెన్ గణేష్ అక్కడ నుంచి చెప్తూనే అన్నారు. వెతుకుతూ ఆ గణేష్ అంటే కాదు ఇదని చూడడానికి వచ్చాము. అన్నయ్య మాట్లాడుతున్నారని చూసి. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇది కాలభైరవ
అలా పెట్టారనమాట. అలా నచ్చిందా లేకపోతే గోల్డ్ కాబట్టి నచ్చిందా? అవేర్నెస్ పెట్టారు కదా, డాగ్ అవేర్నెస్, చిన్న పిల్లలది, పిల్లలు అది బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. నచ్చిందా? నెక్స్ట్ ఇయర్ వస్తారా మళ్ళీ? ఖచ్చితంగా వేరేది పెడతారంట వస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఖమ్మం నుంచి. ఖమ్మం ఏమేం గణేష్ చూసారు ఇక్కడ? ఈ గణేష్ తో పాటు ఇంకా చిన్న ఇక్కడ ఒక చిన్న గణేష్ది చూసాం. హైదరాబాద్. ఇది చూసాం, ఖైరతాబాద్ చూసాం. హైదరాబాద్ చూసారా? నచ్చిందా? చిన్న చాలా బాగుంది. థ్యాంక్ యూ. యూ. ఎలా ఉంది గణేష్? బాగుంది, చాలా బాగుంది. గణేష్ ఫేస్, ఇంకా డాగ్. డాగ్ నచ్చిందా? వచ్చావా పూజల దగ్గరికి? వచ్చా ఎన్నిసార్లు రేపు వచ్చినావు? 4 times. ఓ. మరి ఈ రోజు వెళ్ళిపోతున్నాడు గణేష్, ఎలా అనిపిస్తుంది? రేపు కదా. రేపు ఆ, కొంచెం బాధ అనిపిస్తుందా? మరి రేపు నుంచి మీకు గణేష్ కనపడ్డు ఇక్కడ. అవునండి. ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుందా బాగా అనిపిస్తుంది వెళ్ళిపోతుంటే? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుందా? ఏం చదువుతున్నావు? 9th class. 9th నువ్వు? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి గణేష్ స్పెషల్. ఇక్కడ డైలీ చాలా బాగా పూజలు అవుతుంటాయి. మేము ఎవ్రీడే ఇక్కడ అటెండ్ అవుతాం కంపల్సరీ. ఎవ్రీ పూజకు దగ్గరలో ఉంటారా? దగ్గరలోనే ఉంటాం, కంపల్సరీ అటెండ్ అవుతాం. 13 years నుంచి పెడుతున్నారు కదా. ఇన్ని ఇయర్స్ లో ఏ గణేష్ రూపం మీకు బాగా నచ్చింది? ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఏ ఇయర్ 13 years లో ఏది బాగా నచ్చింది? ప్రతి ఒక్కటి చెప్పుకోవాలంటే ఎవ్రీ ఇయర్ స్పెషల్గా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ నచ్చుతుందా? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.